గదాయి వంటి మంచి కుర్రాడు ఉన్నాడా? యవనంలో ప్రతి బ్రహ్మచారికి ఏదో ఒక పిచ్చి ఉంటూనే ఉంటుంది. పెళ్లి చేస్తే సరి, అన్నీ సర్దుకుంటాయి. పిల్లల్ని చూడడం సంగతి నాకు వదిలేయండి. గదాయి వచ్చేసాడు. ఏమైంది నాన్న, ఇంత చిక్కిపోయావు? అంతా బాగానే ఉంది. వర్షాకాలం కదా, గంగా స్నానాల వల్ల కొంత కడుపుబ్బరం, విరోచనాలు. ఈ సమయంలో గంగ నీళ్ళకి ఏమవుతుందో ఏమో. అయ్యో, అయితే ఇప్పుడప్పుడే అక్కడికి తిరిగి వెళ్ళొద్దురా గదాయ్. అయ్యో అయితే ఇప్పుడప్పుడే తిరిగి అక్కడికి వెళ్ళొద్దురా గదాయ్. ఇక్కడే కొన్నాళ్ళు ఉండు. రా నాన్న, రా లోపలికి రా. హృదు, నువ్వు కూడా రా. పద బాబు పద. ఇదిగో చిన్నత్త, దక్షిణేశ్వరంలో రాణి రాసమణి, మధురబాబు ఎంతో సంపన్నులు. అలాంటి వాళ్లే ఉండరు. మామయ్య అడిగితే వాళ్ళు ఏదైనా ఇవ్వగలరు. కానీ మామయ్యకి అస్సలేం తెలీదు, ఎలా సంపాదించుకోవాలో తెలీదు. ఎప్పుడు సంసార లక్షణాలు వస్తాయో. పెళ్లి చేసుకోకపోతే సంసార లక్షణాలు ఎలా వస్తాయి? సంసారం చేసేందుకు ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయిలే. నిజమా? జయమా కాళీ, జయమా కాళీ, జయమా కాళీ. ఊరుకో. ఏ ఎందుకు? గదాయికి ఇది తెలియకూడదు. అవును, కానివ్వండి కానివ్వండి. సంబంధాలేమీ కుదరడం లేదమ్మా. ఎవరు పిల్లనివ్వనంటున్నారా? మన వాడి పిచ్చివాడు అంటున్నారమ్మా. వాడేం పిచ్చివాడు కాదు బాబు, చూసావుగా, వాడు అందరిలాగా సాధారణమైన. నేను అర్థం చేసుకోగలనమ్మా, కానీ జనం కూడా అర్థం చేసుకోవాలిగా. ఈ విషయంలో కొన్ని చోట్ల తన్నులు కూడా తిరిగిపోయాను. మన వాడికి అసలు పెళ్లి యోగం లేనట్టుంది. ఎవరి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు? నా పెళ్లి గురించేనా? ఏ పెళ్లి కూతురు దొరకట్లేదా? గదాయ్, ఎందుకంత ఆలోచిస్తారమ్మా? జయరాంబాటిలో రామ్ ముఖర్జీ ఇంట్లో పెళ్లి కూతురు నా కోసం ఎదురు చూస్తోంది. మీరు వెళ్ళి అడగండి, ఆయన తప్పకుండా ఒప్పుకుంటాడు. గదాయ్, నువ్వు పెళ్లి చేసుకుంటావా నాన్న? ఏం, ఎందుకు చేసుకోకూడదు? పెళ్లి దశ సంస్కారాల్లో ఒకటి కదా. ప్రతి పూజారి పెళ్లి చేసుకోవాలమ్మా. ప్రతి సంస్కారాన్ని ఆచరించకపోతే ఆచార్యుడు కాలేడు సుమా. ఆ మాటకొస్తే పచ్చీసాటలో అన్ని గళ్ళు దాడితేనే కదా పంట గడిచేరేది. నన్ను రక్షించావు నాన్న. పంతులు గారు, ఇప్పుడే బయలుదేరి జయరాంబాటికి వెళ్ళండి. ఆహా, బంగారపు ఛాయ, చాలా అందంగా ఉన్నాడు పెళ్లి కొడుకు. అంత అందగాడైతే నువ్వే ఆ పెళ్లి కూతురు స్థానంలో కూర్చో, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఏం చెబుతున్నావు నాయనమ్మా? నేను 3 బిడ్డల తల్లిని. ఆ పసిదాన్ని రక్షించటానికి నువ్వు ఆ పని చేస్తేనే మంచిది. ఆశ్చర్యంగా ఉంది. ఈ రాముఖర్జీ ఇంత చిన్న పిల్లని అంత పిచ్చివాడికిచ్చి ఎలా పెళ్లి చేస్తున్నాడో చూడండి. కన్యాదానాలు అలాగే జరుగుతున్నాయి బాబు. గతంలో కూడా అలాగే జరిగాయి. అంతా డబ్బు మహిమ. అయ్యో, మంటలు మంటలు మంటలు. ఏం కాలేదు, ఏం కాలేదు, ఆరిపోయాయి. అచ్చా, ఎట్టా మంటలు లేచాయి? ఏం లేదు, పిల్లలు హారతి బళ్ళంతో హారతి ఇస్తుంటే ఈ మంగళసూత్రం తాడికి మంట అంటుకుని కాలిపోయింది. మా శారద అదృష్టం ఎలా ఉందో ఏంటో, ఇదేం కీడో. కాదు కాదు, అదేం కీడు కాదు, అంతా మంచి జరిగింది. అంటే పెళ్లికి ముందే కామవాసనలన్నీ భస్మం అయిపోయాయి అన్నమాట. ఆ నగలు పెట్టి ఇలా ఇవ్వు, కోడల పిల్లకు పెడదాం. అమ్మా,
ఈ నగలన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు? నువ్వు నోరు మూసుకో. ఏ నగలు లేకుండా కోడలి పిల్లని ఎలా తీసుకొస్తానరా? బాబాయ్ బాబాయ్ చూడు చూడు అన్ని నగలా చూడు. బాబా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి. ఏమ్మా ఇక్కడే ఉంటావు కదూ? సరే, నేను రేపు పొద్దున్న వచ్చి చూస్తాలే అమ్మా. సరే పదండి. ఓ గదాయ్, ఏంటమ్మా? ఆ నగలు తీసుకోవడానికి వాళ్ళు వచ్చారా? ఎవరి నగలమ్మా అవన్నీ? లాహా బాబు గారివి. ఒక్కరోజు కోసం వాళ్ళని అడిగి తెచ్చాను. అలాగా? అయితే అవి తిరిగి ఇచ్చేయాల్సిందే. ఇచ్చేయమ్మా. కొత్త పెళ్లి కూతురికి పెట్టిన నగలు నా చేత్తో నేను తీయలేనురా. ఓహో, అదే ఆ సంగతి. అయితే నేను తీసిస్తానులే, నువ్వేం బాధపడకు. ఇచ్చేద్దాంలే అమ్మా, ఇచ్చేద్దాం. అమ్మా అమ్మా, లే తల్లి, లేమ్మా, లే 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 లే. మొహం కడుక్కొని పాలు తాగుదు కానీ లేమ్మా. నిన్నంతా బాగా అలసిపోయావు. నగలేవి నా నగలేవి నా నగలేమైపోయినాయి. ఉన్నాయిలే అమ్మా, ఉన్నాయి. ఏడవ బాక, ఊరుకో తల్లి, ఊరుకో ఊరుకో అమ్మా, ఊరుకో. ఉన్నాయిలే, ఉన్నాయి కదా, అమ్మా ఊరుకోమ్మా. ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది? పెట్టిన నగలు. ఓహో, నగల కోసమా? ఏడవకమ్మా, ఊరుకో అమ్మా, ఊరుకో. నీ పెద్ద అయిన తర్వాత గదాయి బోరుడు మంచి నగలు చేస్తాడులే. ఊరుకో తల్లి, ఊరుకో. ఏడవకమ్మా, ఊరుకో అమ్మా, ఊరుకో. సారు, ఓ సారు, మా సారు ఎక్కడా? బాబాయ్ చూడు, నా నగలు గాజులు తీసేశారు. తీసేసుకున్నారా? అవును పినమామ గారు, నేనే తీసేశాను. అవి వేరే వాళ్ళవి, తిరిగి ఇవ్వాలి కదా, అందుకని. వేరే వాళ్ళ నగలా? అవును. మోసం. నువ్వు ఊరుకో అమ్మా, నేను చెప్తున్నాగా. చూడండి పినమామ గారు, 300 కట్నం ఇస్తామని మేము ఒప్పుకున్నాం, అంతేగాని నగలు పెడతామని మేము అనలేదు. మరి మేము మోసగాళ్ళం ఎలా అవుతాం? మీరే చెప్పండి. మీరు మా అల్లుడు, మీకు మేమేం చెప్పగలం? మీ అమ్మగారికి చెప్పుంచండి. మా అమ్మాయిని ఈ ఇంట్లో ఉంచాం. మీకు కోడలు కావాలంటే నగలతో సహా జయరాం బాటికొచ్చి తీసుకెళ్ళండి. అయ్యో అయ్యో, ఏమిటలా తీసుకెళ్ళిపోతున్నాడు? ఇంత అవమానమా? చూడు, నా ముఖం ఎదుటే కోడలి పిల్లని ఎలా తీసుకువెళ్ళిపోతున్నాడో. ఎక్కువ ఆలోచించకమ్మా, కోడల్ని అలా తీసుకెళ్ళకూడదు. పెళ్ళైన పిల్ల కదా, వాళ్ళు ఏం చేస్తే అది చేయని. అయిపోయిన పెళ్ళి రద్దు కాదుగా. కదా, నిన్ను ఒక ఇంటివాణ్ణి చేద్దామనుకున్నాను, ఇలా అవుతుందనుకోలేదురా. ఇంటివాడిని అయ్యానుగా. శ్రీ రామకృష్ణుల వారు దక్షిణేశ్వరం తిరిగి వచ్చారు. శారదాదేవి జ్ఞాపకాలు పక్కన పెట్టి ఆయన ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు.
ఆయన అన్ని మతాల సాధనలో స్వయంగా అనుష్ఠించారు. భైరవి బ్రాహ్మణ్ణి గురువుగా స్వీకరించి తాంత్రిక సాధనలన్నింటిలోనూ అనతి కాలంలోనే సిద్ధి పొందారు. అక్కడ జయరాంబాటిలో బాలశారద గృహకృత్యాలలో లీనమైపోయింది. సారు సారు వస్తున్నానమ్మా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆవులకి గడ్డి కోయడానికి వెళ్ళానమ్మా. ఏమైనా కావాలా? రోజంతా గడ్డి కాయటంతోనే సరే నాకా జ్వరంగా ఉంది. మరి వంట చేయటం ఎలాగమ్మా? అదా, అది నేను చేస్తానుగా. వద్దు వద్దు, బానత్తని పిలు. బానత్తెందుకమ్మా, నేను చేస్తానుగా. దక్షిణేశ్వరం వచ్చిన బ్రహ్మజ్ఞుడు తోతాపురి శ్రీరామకృష్ణుడికి మంత్రదీక్ష ఇచ్చి అద్వైత సాధనలు చేయించాడు. రామకృష్ణుడు బ్రహ్మజ్ఞాని అయ్యాడు. ఆయన సన్యాసం స్వీకరించాడు. అక్కడ నిరక్షర శారద బేదలో దీనుల పాలిట తల్లిగా మారి వారికి సేవలు అందిస్తోంది. అది చాలా వేడిగా ఉంది, నేను చల్లారుస్తానుండు. కలకాలం చల్లగా ఉండమ్మా. మా కోడలు శారద ఎక్కడా? ఎవరు? నేను ధనికమ్మరణిని. నన్ను గుర్తుపట్టలేదా? మీ అల్లుడికి మొట్టమొదటి భిక్ష ఇచ్చిన తల్లిని. ఓ వదినా, నువ్వా? రా కూర్చో. ఓ భాను, చాపపరు. రామ్మా, కూర్చోదా. ఇదిగో విన్నారా? ధనకుమారినొచ్చి ఇప్పుడే ఈ మాట చెప్పింది. అల్లుడు గారు కామార్పుకూరు వచ్చారట. ఆయన గొప్ప సాధకుడయ్యాడని విన్నాను. పరమహంస ఏదో. ఆయన రాగానే శారద గురించి వాకప్ చేశారట. ఏమిటి, మన శారదను మళ్ళీ ఆ మోసగాళ్ళ ఇంటికి పంపుతున్నారు? మాట్లాడకు, ఆ వచ్చిన వాళ్ళు వింటారు. సరే, నేను పంపుతున్నానా? నేను ఒక్కడిని అనుకుంటే సరిపోతుందా? మరి శారద? సారు? అవును, శారదే. దాని ముఖం నువ్వు ఎప్పుడైనా చూసావా? చూస్తుండగానే అది ఎంత పెద్దదైందో గమనించావా? సరే, అప్పుడు ఏదో కోపంలో తీసుకొచ్చేసాను. ఇప్పుడు నెత్తిన పెట్టుకుని తీసుకెళ్ళి అప్పచెప్తాను. రండి, లోపల రండి. రండమ్మా, లోపలికి రండి. అవి తీసుకుని లోపల పెట్టా. మీరు రండి, అలా బయట కూర్చుంది. రా, ముందుగా కులదేవతకు నమస్కారం చెయ్యి. చూడమ్మా, ఎవరొచ్చారు? ఈమెవరు? చిన్న కోడలా? అవును, నీ భర్తకు గురుదేవి. నమస్కారం చెయ్యి. సరి. గృహస్థ జీవితం గడుపుదామనుకుంటున్నావా? ఇది ఆ ఇల్లే కదమ్మా. అయితే ఈ సాధనలు జపతపాలు అన్నీ ఒక స్త్రీ పాదాల దగ్గర వదిలేస్తావా? నా సమస్త సాధనలు, భజనలు, జపతపాలు అన్నీ స్త్రీపాదాల వద్దనే అనుష్ఠించాను కదమ్మా. ఆ దేవాలయంలోని మహాభవతారిణి స్త్రీయే. నా గురుదేవివైన నువ్వు స్త్రీవే కదమ్మా. మా సంగతి వదిలే. ఆమె నీ భార్య కదా. నీవు ఆమెతో గడిపితే నీ సన్యాసం ఏమైనట్లు? తోతాపురికి చేసిన వాగ్దానం భగ్నమేనా? నేను నా తల్లిని భార్యను వదిలేస్తానని ఎవరికి ప్రమాణం చేయలేదు కదమ్మా. నా మనసు ఉన్నత స్థితికి పోతుందో పతనం చెందుతుందో నా భార్య నా సమీపంలో ఉంటేనేగా నిర్ణయమయ్యేది. ఆమె దూరంగా ఉంటే ఎలా తెలుస్తుంది చెప్పు?
నీవు నిప్పుతో చెలగాటమాడుతున్నావు నాయనా. నేనేం చెలగాటం ఆడటం లేదమ్మా. ఆ అమ్మే ఈ బిడ్డ రూపంలో ఆడిస్తోంది. నన్ను దహించి వేయటమే అమ్మ ఉద్దేశం అయితే నేనేం చేయగలను చెప్పు? వదినా, కొత్త పెళ్లి కూతురికి ఇంటి పనులన్నీ వచ్చా? వంట అది చేస్తుందా? తింటున్నావుగా, నన్ను అడగడం ఎందుకు? తిని చూడు. ఇది ఆమె వండిందా? ఏం వండింది? నాకేం తెలుస్తుంది? అయితే తిని నన్నే కనుక్కోమంటావు. భేష్ భేష్ భేష్. ఒరే హృదు, ఈ చేపల కూర ఎవరో అనుభవం ఉన్నవాళ్ళు చేసినట్టుందిరా. చాలా అద్భుతంగా ఉంది. ఇది తప్పకుండా వదినే చేసి ఉంటుంది. ఆహా, ఇది ఇంకా బాగా తర్ఫీదు పొందని వాళ్ళు చేసి ఉంటారా. ఇదా? అవును, ఇది మీ చిన్నత్త చేసి ఉంటుంది. తర్ఫీదు పొందకపోతే ఏమైంది? నీ చేతుల్లో మనిషే కదా. అది నిజమే. కొన్నాళ్ళు పోతే ఆమె కూడా మంచి వంటగత్తి అవుతుంది. నా బంగారు తల్లి. అవుతుంది అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఓ వదినా, మీ కొత్త పెళ్లి కూతురికి వంట వండటం తప్ప ఇతర ఇంటి పనులేవి తెలియవా ఏమిటి? నేర్చుకుంటుంది. ఒకేసారి అన్నీ వచ్చేస్తాయా? ఒక్క రోజులోనే అన్నింట్లో ప్రావీణ్యం వచ్చేస్తుందా? అయినా నీవు సన్యాసివి కదా, భార్యని గురించి అంత పిచ్చేందుకు నీకు? నాకు భార్య పిచ్చా? ఒరే హృదు, వదిన బలేగా చెప్పింది. నాకు భార్య పిచ్చిట. భార్య పిచ్చి. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. రా, వెళ్ళు, ఈ భిక్ష అతనికి వేసిరా. అలాగేనక్క. భవతి భిక్షాం దేహి. నీకు శుభం తల్లి. ఇగో వినో, నీకు సంగతి చెప్పాలి. అతనికి భిక్ష వేసావు, బాగుంది. ఎందుకు నువ్వు అంత హడావిడిగా పరిగెడుతున్నావు? స్త్రీలు కాస్త ఒద్దిగ్గా నడవాలి. స్త్రీలు నడిచేటప్పుడు అడుగుల చప్పుడు కాకూడదు. ఇంకో విషయం, ఏ పని చేసినా శ్రద్ధతో చెయ్యాలి. ఇందాక నువ్వు అతడికి భిక్ష వేసేటప్పుడు చూసా, అంత దూరంగా ఉండి వేసావు. బియ్యం కింద పడిపోలా? పాపం అతడు ఎలా తింటాడు చెప్పు? ఈ ప్రపంచంలో పరాయి వారు ఎవ్వరూ లేరు, తెలిసిందా? అందరినీ నీ వారిగా చేసుకొని ప్రేమగా చూడటం నేర్చుకో. అప్పుడే నువ్వు ఏ చింత లేకుండా మనశ్శాంతిగా ఉండగలుగుతావు. అర్థమైందిగా? అలాగే. ఏయ్, ఎందుకు అలా నడుస్తున్నావు? ఆయన చెప్పారు కదా, అందుకే. వా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను రామచిలుకలా పెంచుతున్నారన్నమాట. అబ్బే, అదేం లేదు. నాకు తెలియదు కదా, అందుకే ఆయన చెప్తున్నారు. చూడమ్మాయ్, నీ భర్త కోసం అంత చచ్చిపోక్కర్లేదు.
যত বিষয় মধু তুচ্ছ হলো মা কামাটি প্রথম সকলে যত বিষয় মধু তুচ্ছ হলো মা কামাটি প্রথম সকলে চরণ কালো ভ্রমর কালো কালোয় কালো মিশে গেল চরণ কালো ভ্রমর কালো কালোয় কালো মিশে গেল দেখো পঞ্চতত্ত্ব প্রধান মতো রঙ্গ দেখে ভঙ্গ দিল সুখ দুঃখ সমান হলো আনন্দ সাগর উথলে মজল আমার মন ভ্রমরা শ্যামপদ নীল কমলে মজল আমার মন ভ্রমরা। ఓ నువ్వు వింటున్నావా? భేష్ భేష్. సాయంత్రం పూట ఇలా భగవన్నామం వినాలి, సంకీర్తన చెయ్యాలి. సరే. అవును. ఆ దీపం అటు ఇటు రెపరెపలాడుతోంది. ఆ ఒత్తి ఎవరు చేశారు? నేనే చేశాను. ఓ, నువ్వే చేశావా? అయితే సరే. చూడు, ఒత్తి చేసేటప్పుడు కొంచెం సన్నగా చిన్నదిగా చేయాలి. ప్రతి పనిని పరిశుభ్రంగా చక్కగా చేయాలి. అప్పుడే ఇల్లు లక్ష్మీ నివాసం అవుతుంది. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివిలే, తెలుసా? అక్క, ఏమిటమ్మా? ఈ ఆడవాళ్ల పనులన్నీ ఆయనకి ఎలా తెలుసునక్క? ఠాకూర్కి అన్ని విషయాలు తెలుసమ్మాయి. ఓహో, అత్తగారు దక్షిణేశ్వరంలో ఉన్నారు కదా, అందుకే ఆయన నాకు అన్నీ నేర్పడానికి అత్తగారు అయ్యారన్నమాట. ఆ పిచ్చంతా పట్టుకుంటే నువ్వు పిచ్చిదానివి అవుతావు, తెలుసుకో అమ్మా. ముట్టుకోకు ముట్టుకోకు ముట్టుకోకు. ఆ విస్తలు ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? తప్పేముంది నాయనా, శుభ్రం చెయ్యనియ్యి. దీను తిన్న ఆకే కదా. నువ్వు అసలు బ్రాహ్మణ స్త్రీవేనా? నీకు అసలు ఉచ్చనీచాలేం లేనట్టుందే. సన్యాసికి ఏ తేడాలు ఉండవు నాయనా. దీను భక్తుడు కదా, భక్తులు తిన్న ఆకు పవిత్రమైనది, తీస్తే తప్పేముంది? కాదు కాదు, అలాంటి నాటకాలు ఏం కుదరవు ఈ ఊళ్ళో. మామయ్యని నిన్ను వెలేస్తారు తెలుసా? పిచ్చివాడ. ఆగాకు, ముట్టుకోకు. నేను చెప్తున్నా, ముట్టుకోకు. వద్దు. నీ పని నువ్వు చేసుకో నాయనా, నా పనేమిటో నాకు తెలుసు. నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మా, ఎంత పని చేసావు పిచ్చోడా? అయ్యో 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 అయ్యో. ఏం జరిగింది? ఏం చేసావురా హృదు? అమ్మను కొట్టావా? ఎంత అపచారం చేసావురా? ఆ రక్తం ఎందుకురా నీకింత ఆవేశం? రక్తం రక్తం, ఈ రక్తం ఒక్క చుక్క నేల మీద పడ్డా నాతో సహా అందరం సర్వనాశనం అవుతాంరా, సర్వనాశనం అవుతాం. లేదు లేదు, అలాంటి నాశనం నేను కోరంలే నాయనా. అమ్మా, హృదయ తరఫున నేను క్షమాపణ వేడుతున్నాను. అతన్ని క్షమించమ్మా, దయచేసి క్షమించమ్మా, క్షమించు. ఏమీ కాదు, నువ్వు అడగక ముందే నేను క్షమించానులే నాయనా. అమ్మా అమ్మా,
ఈరోజు రామకృష్ణుడి జీవితానికి పెద్ద కళంకం అంటింది కదమ్మా. నీకెందుకు కళంకం అంటుతుంది నాయనా? నేనే తప్పు చేశాను. నీ వంటి గొప్ప సాధకుడైన శిష్యుని మాయలో పడ్డాను. అంతా మహామాయ లీల. ఆమె నా కళ్ళు తెరిపించింది. నేనిక వెళ్ళొస్తాను. దయచేసి నాకు సెలవివ్వు నాయనా. జై మా, జై మా, జై మా. ఓ మామ, సమయం మించిపోతుంది, మనం వెళ్ళాలి. తొందరగా బయలుదేరు. దీవించండి. ఇదిగో శారదా, రామ్మా రా. ఇప్పటి వరకు నీ గురించే అనుకుంటున్నాం. చూస్తుండగానే చాలా పెద్దదానివయ్యావమ్మా శారదా. మీ ఆయన గురించి కబురేమైనా తెలిసిందా? లేదు. ఆహాహా, అమాయకురాలు, బంగారు బొమ్మ లాంటిది. ఓ పిచ్చివాడి చేతిలో పడింది. ఆహాహా ఆహాహా, ఆవిడ ముఖం మనం చూడలేకుండా ఉన్నాం వదిన. ఏ దిగి యవ్వనవంతురాలివైనా ఏం లాభం? భర్తతో కాపురం అంటే ఏమిటో తెలియదు పాపం. అంతా దురదృష్టం. ఏమిటోనమ్మా, ఈమె పరిస్థితి ఇలా అవుతుందని ఏనాడు అనుకోలేదు. చాలా బాగా చెప్పావు. మన పండిట్జీ చూడు, 20 సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఏమిటోనమ్మా, ఆ పిచ్చివాడికిచ్చి చేశారు. ఆయన అక్కడ, ఈవిడెక్కడ. అల్లుడి గారి గురించి ఏమిటేమిటో వింటున్నామమ్మా. ఏమిటి? దక్షిణేశ్వరం నుంచి వచ్చిన ఒక సన్యాసి లాహాబాబు అతిథి గృహంలో ఉంటున్నాడు. ఆయన ఏమన్నాడో మాకు అర్థం ఏంటి, వివరంగా చెప్పు. అల్లుడు గారు పూర్తిగా పిచ్చివాడయ్యాడట. కొన్నిసార్లు హరిహరి అంటాడట, మరి కొన్నిసార్లు అల్లా అల్లా అంటాడట. అంతా మా కర్మ. మధుర్బాబు గతించాక అల్లుడి గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందిట. సరిగ్గా తినడు. హృదయ్ అప్పుడప్పుడు ఆయన్ను కొడుతున్నాడట కూడా. ఏమిటి? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? బానత్త, ఈ వార్తలన్నీ ఏమిటి? మళ్ళీ ఏం విన్నావేమిటి? చూడు నీ మొహం ఎలా వాడిపోయిందో. హృదయ ఆయన్ను కొడుతున్నారట. అదా విషయం. చూడు, జనం నిన్ను పిచ్చిదాన్ని చేద్దామని చూస్తున్నారు. సరే గాని ముందు ఇంటికి వెళ్దాం పద. అవన్నీ ఉట్టి గాలి కబుర్లు, నువ్వేం నమ్మకు. అదిగో భజంత్రీలు వినపడుతున్నాయి. ఎవరిదో పెళ్ళనుకుంటా. దా పెళ్ళి చూద్దాం పద. రా. ఎందుకు రావు? కొత్త దంపతులను చూడవా ఏమిటి? పద. చూసావా ఎంతమంది గుమిగూడి చూస్తున్నారో? తప్పుకోండర్రా, కాస్త మాకు దారివ్వండి. రా, పెళ్లి కొడుకుని చూడు. ఓ పెళ్లి కుమారా, నీ బోసినోటితో చిరునవ్వు నవ్వు. ఈయన పెళ్లి కొడుకు. ఏం శారదా, పెళ్లి కొడుకు బాగా లేడా? మంచి కులీన వంశస్థుడు, బాగా డబ్బున్నవాడు. పిచ్చివాడి పెళ్ళానికి పెళ్లి కొడుకుల గురించి ఏం తెలుస్తుంది? అయినా ఆ పిచ్చివాడు ఒకసారైనా వస్తే కదా ఈమె దగ్గరికి.
వస్తారు. ఆయన తప్పకుండా వస్తారు. ఛీ, మీకు అసలు బుద్ధి లేదు. శారదా, శారదా. అమ్మా, ఏమిటమ్మా నాకు ఈ పరీక్ష? ఏడ్చి ఏం చేస్తావమ్మా? చాలామంది ఆడపిల్లలకి ఇలాగే జరుగుతుంది. వాళ్ళు జీవితాంతం తమ భర్తల్ని చూడలేకపోతున్నారు. అలా కాదత్తా, ఆయన రాకపోతే నేనే వెళ్తాను. నువ్వు వెళ్తావా? అవును, నేనే వెళ్తాను. గంగా స్నానానికి వెళ్తుందా? అవును. ఆ ముసలి వాళ్ళందరితో కలిసా? ఏం మనిషండి మీరు? ఏమన్నా అర్థం ఉందా? ఏమైంది? పిల్ల ముఖం చూస్తుంటే మీకు అర్థం కావటం లేదా? దక్షిణేశ్వరము గంగానది ఒడ్డునే కదా ఉంది. ఓ, అయితే నేను తీసుకెళ్తాను. శారదను తప్పకుండా తీసుకెళ్తాను. గౌరీదేవి కైలాసం దర్శించడానికి వెళ్తున్నదన్నమాట. నేను తప్పక తీసుకెళ్ళాలి. కానీ అల్లుడు సన్యాసి, పూర్తిగా పిచ్చివాడని విన్నాం కదా. శారదను అంగీకరించకపోతే ఎలా? దాన్ని ఆయన కాళ్ళ మీద పడేసి రండి. ఆ తర్వాత దాని అదృష్టం. సరే, అలాగే చేస్తా. చీకటి పడుతుంది, పదండి పదండి. ఏంటమ్మా, ఒళ్ళు కాలిపోతున్నదే? బాగా జ్వరం వచ్చినట్టుంది. ఆ కనిపించే పాక వరకు నడవగలవమ్మా? నడుస్తాను నాన్న. అయితే పద. దక్షిణేశ్వరం ఇంకెంత దూరం? దక్షిణేశ్వరం ఇంకెంత దూరం?